ప్రభుత్వంపై టీడీపీ అవిశ్వాస తీర్మానానికి నోటీసు ఇవ్వడంతో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్ నెంబర్ 1 గేమ్లో చిక్కుకున్నారు. ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ఆయనకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 40. ఈ నెంబర్ చేరుకుంటేనే గాని ఆయన కోరుకున్నట్లుగా ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపే అవకాశం లేదు. అవిశ్వాసం టీడీపీ పెట్టిన మ్యాజిక్ ఫిగర్ సాధించాల్సింది మాత్రం యువనేతే. ఈ పరిస్థితిలో అసెంబ్లీలో బలాబలాలు ఎలా ఉన్నాయి? జగన్ నెంబర్ గేమ్లో విజయం సాధిస్తారా? స్పెషల్ అనాలిసిస్. కాంగ్రెస్ టీడీపీ కుమ్మక్కయ్యాయి. అందుకే టీడీపీ అవిశ్వాసం పెట్టట్లేదు. తీర్మానం పెడితే మేం మద్దతిచ్చి నెగ్గిస్తాం. ఇది మొన్నటిదాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్ విసురుతున్న సవాల్. దమ్ముంటే జగన్ తన ఎమ్మెల్యేలతో గవర్నర్కు లేఖ ఇప్పించాలి. అంత బలం ఉంటే ఆయనే అవిశ్వాసం పెట్టుకోవచ్చు. ఇది మహానాడులో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రతి సవాల్. దమ్ముంటే ఎవరైనా అవిశ్వాసం పెట్టుకోవచ్చు. ప్రభుత్వానికి ఏ ఢోకా లేదు. తీర్మానానికి ఎంతమంది అవసరమో తెలియని వాళ్లు కూడా మాట్లాడుతున్నారు. ఇది తాజాగా సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ధీమా. ఇంతకీ ఈ సవాళ్లు ప్రతి సవాళ్లు ఎందుకు? ఎవరి బలం ఎంత? ఎవరి ధీమా ఏంటి? ఇవే ఇప్పుడు రాష్ట్ర ప్రజలను వెంటాడుతున్న ప్రశ్నలు. అసెంబ్లీలో అధికార పక్షం బలం చూద్దాం. టీడీపీ ఎమ్మెల్యే పోచారం రాజీనామా తర్వాత సభలో మొత్తం సభ్యులు 293. ఇందులో కాంగ్రెస్ సభ్యులు 155 మంది. అధికారానికి అవసరమైన సాధారణ మెజారిటీ 147. అంటే మిత్రపక్షాల సాయం అవసరం లేకుండానే ప్రభుత్వాన్ని కొనసాగించుకునే బలం కాంగ్రెస్ కుంది. పీఆర్పీ విలీనంతో మరో 17 మంది సభ్యులు కాంగ్రెస్ కు అదనపు బలంగా మారారు. వీరికి తోడు ఎంఐఎం నుంచి 7, 3 ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు అధికార పార్టీకి మద్దతిచ్చే అవకాశం ఉంది. దీంతో అధికారపక్ష బలం 182గా కనిపిస్తోంది. తాజాగా జగన్ పార్టీ సెంట్రల్ గవర్నింగ్ బాడీ మీటింగ్ కు హాజరైన 9 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను మినహాయిస్తే కాంగ్రెస్ అసలు బలం 173. ఇక విపక్షాల బలం చూద్దాం. టీడీపీ నుంచి నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, బాలనాగిరెడ్డి జగన్ వైపు వెళ్లిపోగా ఆ పార్టీకి 88 మంది సభ్యులున్నారు. ఇంకా మిత్రపక్షాలైన వామపక్షాలకు 5 సభ్యులున్నారు. అంటే 93 మంది. అవిశ్వాసం పెడితే మద్దతిస్తామని టీఆర్ఎస్, బీజేపీ ఇప్పటికే ప్రకటించాయి. లోక్ సత్తా మద్దతివ్వడమో లేదా గైర్హాజరు కావడమో బలాన్ని కలిపితే విపక్షాల 107. సభలో సభ్యులంతా హాజరైతే అవిశ్వాసం నెగ్గడానికి కావలసిన బలం 147. అంటే జగన్ పార్టీ కనీసం 40 మంది సభ్యులను సమీకరిస్తే గాని ప్రభుత్వం పడిపోయే అవకాశం లేదు. ప్రస్తుతం వైఎస్ఆర్ పార్టీకి అధికారికంగా విజయమ్మ ఒక్కరే ఎమ్మెల్యేగా ఉన్నారు. పీఆర్పీ నుంచి వచ్చిన శోభానాగిరెడ్డి, టీడీపీ నుంచి వచ్చిన ప్రసన్నకుమార్ రెడ్డి, బాలనాగిరెడ్డి కలిపితే 4 సభ్యులవుతారు. గవర్నింగ్ బాడీ మీటింగ్ కు హాజరైన 9 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పక్కాగా జగన్ తో ఉంటారని అనుకుంటే ఆయన బలం 13 మంది మాత్రమే. అంటే అధికార పక్షం నుంచి జగన్ మరో 27 మంది సభ్యులను తన వైపు తిప్పుకుంటే గాని ప్రభుత్వాన్ని పడగొట్టే అవకాశం లేదన్నమాట. మరి మారిన పరిస్థితుల్లో అంతమందిని జగన్ తీసుకురాగలరా? తమకు 70 మంది ఎమ్మెల్యేల బలం ఉందని కొన్ని సందర్భాల్లో జగన్ వర్గీయులు స్టేట్మెంట్లిచ్చారు. అయితే అనర్హత వేటు కారణంగా వీరి సంఖ్య అంతకంతకు తగ్గుతూ వస్తోంది. అందువల్ల అవిశ్వాస తీర్మానం సభా పరిశీలనకు వస్తే అది నిజంగా జగన్ ప్రతిష్టకు పెద్ద సవాలుగా మారే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.
ఇక్కడ గమనించాల్సిన అంశం మరోటుంది. టీడీపీ, పీఆర్పీ, కాంగ్రెస్ నుంచి జగన్ వెంట వచ్చిన ఎమ్మెల్యేలకు ఏ క్షణంలోనైనా అనర్హత ముప్పు ఉంది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని పడగొట్టడం అసాధ్యమే అవుతుంది. ఈ ధీమాతోనే సీఎం కిరణ్ కుమార్ దమ్ముంటే అవిశ్వాసం పెట్టండని విపక్షాలకు సవాళ్లు విసురుతున్నారు. అవిశ్వాసానికి ఎంతమంది మద్దతు అవసరమో తెలియని వాళ్లు కూడా సవాళ్లు చేస్తున్నారని ఆయన వెటకారాలాడడం వెనుక ధీమా ఇదే. రైతుల కోసమే అవిశ్వాస తీర్మానం పెట్టబోతున్నట్టు టీడీపీ చెప్పడానికి కారణం కూడా ఇదే. ఏదేమైనా తీర్మానం నెగ్గడం మాత్రం జగన్ వెంట వచ్చే ఎమ్మెల్యేల సంఖ్యపైనే ఆధారపడి ఉంది.